హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, మనకి యూపీఐ ఆప్షన్స్ అనేవి ఎనేబుల్ అవుతున్నాయి చాలా తొందరలో. సో చాలా మనము పోస్టులు చూస్తున్నాం మన ఎల్సీ మెంబర్స్ నుంచి, అదేవిధంగా మన కాన్పాస్ ఎకో సిస్టంలో కూడా అప్డేట్ అనేది రావడం జరిగింది. ఆల్రెడీ న్యూ పేమెంట్ ప్రాసెసర్ అనేది ఆల్రెడీ మనకు అప్డేట్ ఇవ్వడం జరిగింది. మన యొక్క అన్పాసివ్ పేమెంట్ ప్రాసెసర్గా కొత్తది రావడం జరిగింది. అదేవిధంగా యూపీఐ పేమెంట్స్తో సహా మనకు నెట్ బ్యాంకింగ్ కూడా యాడ్ చేస్తారు. సో రకరకాల పేమెంట్స్ అనేవి ఇక్కడ మనకు యాడ్ అవుతున్నాయి. సో యూపీఐ పేమెంట్స్ అనే దాని గురించి మనం తెలుసుకుందాం. సో యూపీఐ అంటే యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ అనమాట. సో మనము ఈ యొక్క యూపీఐ ఆప్షన్స్ అనేవి మనం ఎక్కువగా ఇండియా వాళ్ళు ఎక్కువగా యూజ్ చేస్తున్నారు. ఎందుకోసం అంటే ఒకటే సింగిల్ యాప్, మొబైల్ యాప్తో మనం ఫర్ ఎగ్జాంపుల్గా మనము చాలా రకాలుగా ఈ ఫోన్పే, గూగుల్ పే అని వాడుతున్నాం. సో ఆ విధంగా ఫోన్పే, గూగుల్ పే, పేటిఎం ఇలాంటి వాలెట్స్, మోబిక్విక్, తర్వాత రకరకాల ఆప్షన్స్, పేజాప్, రకరకాల యాప్స్ ద్వారా మనం క్రెడిట్ యాప్ వాడుతున్నాం. ఇలాంటి యాప్స్ ద్వారా మనము యూపీఐ పేమెంట్స్ అనేవి మనం అన్పాసివ్ చేయొచ్చు. అట్ ది సేమ్ టైం మనం పేఅవుట్ కూడా ఇప్పుడు పేమెంట్ చేస్తున్నాం, అదేవిధంగా పేఅవుట్లకు కూడా మనకి ఇది ఉపయోగపడుతుంది అని మనకు రీసెంట్గానే రిలయన్స్ కూడా అప్డేట్ ఇవ్వడం జరిగింది. సో చాలా చాలా ఇంపార్టెంట్ కీ రోల్ చేయబోతుంది ఈ యొక్క యూపీఐ పేమెంట్స్ ఆప్షన్ అనేది. సో మనం త్వరలో చూడబోతున్నాము. సో ఆల్రెడీ కొంత అప్డేట్స్ అనేవి వస్తూ ఉన్నాయి. సో ఎంతవరకు కరెక్ట్ తెలియదు. సో మనకు అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చే వరకు కాస్త వెయిట్ చేయండి. అదేవిధంగా కార్డ్ పేమెంట్స్ కూడా మనకు ఎనేబుల్ అయితే అవ్వలేదు. కార్డ్ పేమెంట్స్ కూడా మనకు త్వరలో ఎనేబుల్ అవుతాయి. సో పేమెంట్ ప్రాసెసర్ అయితే అప్డేట్ అవ్వడం జరిగింది కాబట్టి త్వరలో ఇవన్నీ కూడా మనకు చాలా స్పీడ్గా మనము అప్డేట్ రావడం లేదు అని అనుకుంటున్నాం, కానీ చాలా విషయాలు అనేవి బ్యాక్గ్రౌండ్లో జరుగుతూ ఉన్నాయి. సో అనౌన్స్మెంట్ అనేది మనకు చాలా రకాల ఛాలెంజెస్ ఫేస్ చేయడం వల్ల యాష్ ముఖర్జీ గారు చాలా విషయాలు అనేవి దాచడం జరిగింది. అన్ని పబ్లిక్గా చెప్పడం లేదు. పబ్లిక్ అనౌన్స్మెంట్ అనేవి ఇక్కడ రావడం లేదు. ప్రతిసారి కూడా 360 వెబినార్లోనే మాత్రమే మనకు చెప్తున్నారు కాబట్టి అదంతా కూడా పబ్లిక్ వెబినార్ కాబట్టి. సో కార్పొరేట్ అప్డేట్ వచ్చే వరకు మీరు వెయిట్ చేయండి. మనకు చాలా విషయాలు తెలుస్తాయి. ప్రతి ఒక్కరు ధైర్యంగా ఉండండి. మనకు చాలా చాలా విషయాలు చాలా త్వరలో మనకు రివీల్ అవ్వబోతున్నాయి. సో ప్రతి ఒక్కరు మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ పీపుల్ చాలామంది వెయిట్ చేస్తున్నారు. సో అందరూ వెయిట్ చేస్తున్నారు. ప్రతి ఫౌండర్ అని కాదు, ప్రతి ఒక్క లీడర్స్, పెద్ద పెద్ద వాళ్ళు మన యొక్క కాన్పాస్లో ఎంతమంది అయితే ఉన్నారో వరల్డ్ వైడ్గా చాలా రకాల ఇబ్బందులు ప్రతి ఒక్కరు ఉన్నారు. సో ప్రతి ఒక్కరికి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కావాలి. సో అందరికీ కావాలి కాబట్టి ప్రతి ఒక్కరు మనకు ఇంకా చాలా తక్కువ సమయం అనేది ఆన్పాస్లో ఉంది. మీరు ఈ టైం ఆ టైం అని ఇక్కడ ఏమీ మెన్షన్ చేయలేదు. మనకు యాష్ ముఖర్జీ గారు చెప్పలేదు, ఇక్కడ ఎవరు చెప్పలేదు కాబట్టి మనం ఏం చెప్పలేము. సో ఇవన్నీ మనకు చూస్తుంటే కనుక ఈ కార్డ్ పేమెంట్స్ అనుకోండి, డెబిట్ కార్డ్స్ అనుకోండి, బిల్లింగ్ అడ్రస్ అనుకోండి, ఇవన్నీ కూడా మనకు మంచి అప్డేట్స్ అనేవి రావడం జరిగింది కాబట్టి చాలా త్వరలో మనకు యాష్ ముఖర్జీ సార్ మన ముందుకు వచ్చి చాలా విషయాలు చెప్తారు. సో ప్రతి ఒక్కరు ధైర్యంగా ఉండాలని కోరుకుంటూ, అదేవిధంగా పేషెన్స్గా ఉండాలని కోరుకుంటూ, సో రకరకాల పోస్టులు చూసి బయట అనవసరమైనటువంటి పబ్లిక్ టాక్ విని మీరు అప్డేట్స్ని కన్ఫర్మ్ చేసుకోకండి. మన యొక్క ఆన్పాసివ్ ఎకో సిస్టంలో లేదా మన యొక్క కోఫౌండర్స్ బ్యాక్ ఆఫీస్లో మనకు అప్డేట్స్ అనేవి వస్తున్నాయి కాబట్టి వాటిని ఫాలో చేయండి. సో జెన్యూన్గా ఉండే ఇన్ఫర్మేషన్ మాత్రమే మీరు తీసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. దిస్ ఈస్ జ్ఞానేశ్వర్ సైనింగ్ ఆఫ్.